మనం ఈరోజు మన్సానపల్లి గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన గాడిచెర్ల శ్రీనివాస్ గారితో ఉన్నాము. ఈ గ్రామంలో వారు సర్పంచ్గా గెలిస్తే ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు, ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటారు, మరి వారు ప్రజలు యువకులు ఏ విధంగా స్వాగతిస్తున్నారు, వారి గుర్తుపై ఓటేయడానికి ఏమైనా ప్రజలు ఆసక్తి చూపుతున్నారా లేక ఏ విధంగా ఆస్వాదిస్తున్నారు, వారు ఏ విధంగా స్వాగతిస్తున్నారు అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. మరి వారు ఒకవేళ గెలిస్తే ఎలాంటి కార్యక్రమాలు చేస్తారనే విషయాన్ని కూడా అడుగుదాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. మాది గ్రామం మన్సానపల్లి. నేను మన్సానపల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా ఇండిపెండెంట్గా. మా గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు వచ్చింది. నన్ను గెలిపించుకున్నట్టయితే మా గ్రామ ప్రజలకు అండర్ డ్రైనేజ్ సమస్యలు ఉన్నది, ఆ సమస్యలు తీరుస్తాను. అలాగే సిటీ లైట్లు, మా గ్రామానికి బస్సు సౌకర్యం లేకుండా ఉండడం వల్ల ఎంత కష్టమైనా కానీ బస్సు సౌకర్యం కల్పిస్తాము. మా గ్రామ ప్రజలకు ఏ కష్టాలు వచ్చినా కానీ నేను ముందుండి సహకరిస్తా. వాళ్ళ కష్టం నా కష్టం లెక్క వేసుకుంటా. అలాగే సీసీ రోడ్లు, ప్రతి ఒక్క గల్లీకి సీసీ రోడ్లు అండర్ డ్రైనేజీలు నిర్మిస్తాము. ఎలాంటి సమస్య ఉన్నా కానీ వాళ్ళ సమస్యగా నా సమస్య భావించి వాళ్ళకు వాళ్ళ కష్టాన్ని నేను ముందుండి వాళ్ళందరికీ సహకరిస్తా. ఇండ్లు అలాగే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తున్నాయి, లేకపోతే ఇందిరమ్మ ఇల్లు అయినా కానీ ఏ ఇల్లు వచ్చినా కానీ ఇల్లు లేని పేదలకు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించగలుగుతాం. పింఛన్లు, అలాగే వితంతువులు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, 50 ఏళ్ళ నుంచి వెళ్ళి గౌడ్స్ వాళ్ళ పింఛన్లు లెక్క చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము ఎప్పుడైతే ఫస్ట్ గెలవగానే ఫస్ట్ పింఛన్ల మీద, అండర్ డ్రైనేజీల మీదనే, రోడ్ల మీద, సిసి రోడ్ల మీద, గ్రామ సమస్యల మీదనే మేము సహకారం చేసుకుంటూ వాళ్ళకు ఎప్పుడూ వెన్నంటుంటాం. చెరువుల కాలువలు మాకు ఇంతవరకు అయితే రాలేదు, కానీ ఇప్పుడు తెలియజేయలేదు ఏమనగా మన మన్సానపల్లి చెరువులకి ఇంతవరకు కాలువ నీళ్లు రాలేదు. నేను ప్రభుత్వంతో కొట్లాడి ఆ కాలువను కంప్లీట్ చేయించి చెరువులకు నీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. నేను గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఒక్కసారి ఉంగరం గుర్తు ఓడేసి బాజీ మేడతో గెలిపించండి.